నమస్కారం, వెల్కమ్ టు మహర్షి భక్తిపీఠం ఛానల్. ఓం నమః శివాయ. మహాశివరాత్రి ఇది కేవలం ఒక పండగ కాదు, మన జీవితంలోని ఎన్నో చిక్కుముడులకు సమాధానం దొరికేటువంటి ఒక అద్భుతమైనటువంటి రాత్రి. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నటువంటి కోరికలు కానీ, తీరని ఆశయాలు, మనసును తొలిచేసినటువంటి బాధలు, వీటన్నింటికీ ఆ ఒక్క రాత్రే సమాధానం చెప్పగలదంటే మీరు నమ్ముతారా? మహాశివరాత్రి రోజున మాత్రమే సాధ్యమవుతుంది. ముఖ్యంగా ఆ రాత్రి సంభవించేటువంటి లింగోద్భవ సమయంలో మనం మనస్ఫూర్తిగా చేసేటువంటి ఒకే ఒక్క చిన్న పని అది మన జీవితాన్ని మార్చేటువంటి శక్తిని కలిగి ఉంటుందని చెప్పేసి పెద్దలు చెబుతూ ఉంటారు. యావత్ సృష్టి శివశక్తితో ఉప్పొంగే ఆ అత్యంత శక్తివంతమైనటువంటి సమయంలో మనం ఏం చేయాలి? ఆ పవర్ఫుల్ ముహూర్తంలో మీరు చేయాల్సినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి పని ఏంటో ఈ వీడియోలో నేను వివరంగా చెప్తాను. అలాగే ఈ వీడియోని చివరిదాకా శ్రద్ధగా చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. ఎందుకంటే ఈ సమాచారం మీ జీవితంలో ఒక సువర్ణ అవకాశం అయితే కావచ్చు. అలాగే మన మహర్షి భక్తిపీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే ఆదివారం అంటే ఫిబ్రవరి 15 నాడు మహాశివరాత్రి సందర్భంగా ప్రతిరోజు కూడా శివుడి మహిమలు కానీ, శివరాత్రి ప్రాధాన్యత మీద ప్రత్యేక వీడియోలను అందిస్తూ ఉన్నాం. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీ పెట్టే వీడియోలు మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక తీరని కోరిక ఉంటుంది కదా. కొందరికి ఆర్థిక కష్టాలు తొలగిపోవాలని, మరికొందరికేమో అనారోగ్యాలు దూరం అయిపోవాలని, ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండాలని, ఇక ఇంకొందరికి సంతానం కలగాలని, ఇంకొంతమందికి పెళ్లి కావాలని చెప్పేసి, ఇంకొంతమందికి ఏమో ఉద్యోగంలో ప్రమోషన్ సాధించాలని, ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రార్థన అయితే ఉంటుంది. మనం ఎన్నో పూజలు చేస్తాము, వ్రతాలు ఆచరిస్తాము, కానీ కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా కూడా ఫలితం అనేది కనపడదనమాట. మన ప్రార్థన అసలు ఆ దేవుడికి చేరుతుందా లేదా అనే సందేహం కూడా మనల్ని వేధిస్తూ ఉంటుంది. మీరు కూడా సరిగ్గా ఇలాంటి నిరీక్షణతోనే ఉన్నారా? మీ కోరికను నెరవేరడానికి ఒక దారి కోసం మీరు చూస్తున్నారా? అయితే ఆ పరమశివుడే మీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందిస్తున్నాడు. అదే మహాశివరాత్రి. ఇది ఒక పండగ మాత్రమే కాదు, ఒక శక్తివంతమైనటువంటి రాత్రి. ఏడాదికి ఒకసారి మాత్రమే వచ్చేటువంటి ఈ దివ్యమైన రాత్రిలో లింగోద్భవ సమయం అనేది అత్యంత అపూర్వమైనది. పురాణాల ప్రకారం ఈ సమయంలో చేసే చిన్న పూజ కూడా అపారమైనటువంటి అనంతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఆ సమయంలో చేసే ప్రార్థన అమృతతుల్యమైన ఫలితాలను ఇస్తుందని, నేరుగా ఆ పరమేశ్వరుడి పాదాల చెంతకే చేరుతుందని చెప్పి కూడా శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఆ సుముహూర్తాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి, దాని వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటనేది చెప్తాను. ఆ ప్రత్యేక కార్యం ఏంటో తెలుసుకునే ముందు అసలు లింగోద్భవం అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఇది మనం చేసే పూజకు మరింత శక్తిని, నమ్మకాన్ని కూడా ఇస్తుందన్నమాట. స్కాంద పురాణం లాంటి అనేక పురాణాల ప్రకారం ఒక మహాప్రళయం తర్వాత సృష్టి ఇంకా ప్రారంభం కాకముందు అంతా శూన్యంగా ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడి మధ్య ఎవరు గొప్ప అనే అహంకారంతో ఒక వివాదం అనేది మొదలైంది. ఆ వాదన ఎంత తీవ్రమైందంటే ఇద్దరు ఒకరిపై ఒకరు పాశ్వతాస్త్రాలను ప్రయోగించుకునేంత వరకు వెళ్ళింది. ఆ అస్త్రాల ధాటికి లోకాలు అల్లకల్లోలం అవుతాయని గ్రహించినటువంటి ఆ పరమేశ్వరుడు ఆ రెండు అస్త్రాల మధ్య కోటి సూర్యకాంతితో మొదలు చివర తెలియని ఒక మహా అగ్నిస్తంభం రూపంలో ఆవిర్భవించాడు. అదే మొట్టమొదటి జ్యోతిర్లింగం. అది చూసి ఆశ్చర్యపోయినటువంటి బ్రహ్మ విష్ణువులతో శివుడు ఇలా అంటాడు, మీలో ఎవరు ఈ అగ్నిస్తంభం యొక్క అగ్రభాగం అంటే మొదలు లేదా మూలాన్ని చివర కనుక్కుంటారో వాళ్లే గొప్ప అని ఒక పరీక్ష అయితే పెట్టాడు. అప్పుడు బ్రహ్మదేవుడు హంసరూపం ధరించి అగ్రభాగాన్ని కనుక్కోవటానికి పైకి వెళ్ళగా, విష్ణుమూర్తి వరాహ రూపంలో మూలాన్ని కనుక్కోవటానికి పాతాళం వైపు ప్రయాణం చేశాడనమాట. యుగాల పాటు ప్రయాణించినా కూడా వాళ్ళిద్దరూ ఆ లింగం యొక్క అంతు కనుక్కోలేకపోయారు. విష్ణుమూర్తి తన ఓటమిని అంగీకరించి ఆ మహాదేవుడి ముందు శరణు వేడాడు. కానీ బ్రహ్మదేవుడు మాత్రము తాను అగ్రభాగాన్ని చూశానని చెప్పేసి అబద్ధం చెప్పడానికి పైనుంచి జారి పడుతున్నటువంటి ఒక మొగలి పువ్వుని అంటే కేతకి పుష్పం అంటారు దీన్ని, అది సాక్ష్యంగా తీసుకొచ్చాడు. ఈ అసత్యానికి ఆగ్రహించినటువంటి శివుడు బ్రహ్మకు భూలోకంలో పూజలు ఉండవు అని చెప్పేసి, ఆయనకి గుళ్ళు ఉండవు అని చెప్పేసి శపించి తన నిజస్వరూపంలో వాళ్ళకి దర్శనమిచ్చాడు. అలా ఆ మహాదేవుడు తన అనంతమైనటువంటి నిరాకార తత్వాన్ని నిరూపించడానికి మొట్టమొదటిగా లింగ రూపంలో ఆవిర్భవించినటువంటి ఆ పవిత్ర సమయమే లింగోద్భవ కాలం అంటారు. ఇది మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి నాడు అర్ధరాత్రి వేళ జరిగింది. అందుకే ప్రతి ఏటా కూడా మనకి మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి సమయం తర్వాత అత్యంత శక్తివంతమైనదిగా, సకల పాపాలను హరించి కోరికలు నెరవేర్చేదిగా భక్తులైతే నమ్ముతారు. ఇప్పుడు మనం అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టానికి వచ్చాము.
ఇంతటి మహోన్నతమైన శక్తివంతమైన లింగోద్భవ కాలంలో మన కోరికలు నెరవేరడానికి మనం చేయాల్సినటువంటి ఆ ప్రత్యేక కార్యం ఏమిటి? శాస్త్రాలు ఎన్నో రకరకాల పూజా విధానాలను అభిషేకాలను సూచిస్తున్నాయి. పాలు, పెరుగు, నెయ్యి లాంటి వాటితో అభిషేకం చేయడం ఎంతో శ్రేష్టము. అయితే వాటన్నిటితో పాటు ఒక నిర్దిష్టమైన పదార్థంతో అభిషేకం చేస్తే అది కొన్ని ప్రత్యేక కోరికలు నెరవేర్చడానికి అద్భుతంగా పనిచేస్తుందని చెప్పేసి పండితులు అయితే చెప్తున్నారు. ఆ పవిత్ర సమయంలో మీరు మనస్ఫూర్తిగా చేయవలసిన ఒక సులభమైన ఇంకా అత్యంత శక్తివంతమైనటువంటి పని అది శివలింగానికి తేనెతో అభిషేకం చేయడం. ఎన్నో రకాల అభిషేకాలు ఉన్నప్పటికీ కూడా తేనె అభిషేకానికి ఒక ప్రత్యేకత అనేది ఉందండి. తేనె అనేది మనం మాధుర్యానికి కానీ, స్వచ్ఛతకు కానీ, సంపదకు కానీ ప్రతీక. ఋగ్వేదం నుంచి పురాణాల వరకు తేనెను దివ్యమైన ఔషధంగా, అమృతంతో సమానమైనదిగా వర్ణించారు. శివుడు కూడా అభిషేక ప్రియుడు, మీకు తెలుసు. అందులోనూ లింగోద్భవ కాలంలో తేనెతో అభిషేకం చేయడం వల్ల సంపద వృద్ధి చెందుతుందని, దారిద్ర్యం తొలగిపోతుందని, జీవితంలో మాధుర్యం నిండుతుందని చెప్పేసి కూడా శాస్త్రాలు అయితే చెప్తున్నాయి. ఇది కేవలం ధన సంపద మాత్రమే కాదు, జ్ఞాన సంపద, ఆరోగ్య సంపద, కీర్తి ప్రతిష్టలు కూడా అందిస్తుంది. అయితే కేవలం తేనెతో అభిషేకం చేస్తే కోరికలు ఎలా నెరవేరుతాయని చెప్పేసి మీరు అడగవచ్చు. ఇక్కడ ముఖ్యమైనది పదార్థం మాత్రమే కాదండి, దాని వెనక ఉన్నటువంటి మీ సంకల్పం, మీ భక్తి, ఇంకా ఆ సమయం యొక్క శక్తి పవర్ఫుల్ అనమాట. ఆ విశ్వశక్తి ఉప్పొంగే సమయంలో మీరు స్వచ్ఛమైన తేనెను ఆ పరమేశ్వరుడికి సమర్పిస్తూ, ఓ మహాదేవ, ఈ తేనె ఎంత మధురంగా ఉంటుందో నా జీవితాన్ని కూడా అలాగే మాధుర్యంతో, సకల సంపదలతో నింపు తండ్రి అని మనం మనస్ఫూర్తిగా ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన నేరుగా ఆయనకే చేరుతుంది. మీ సంకల్పంలోని తీవ్రత, మీ భక్తిలోని స్వచ్ఛత ఆ కాలమహిమతో కలిసి మీ కోరికను నెరవేర్చే మార్గాన్ని అయితే ఈజీ చేస్తాయి. మరి ఈ శక్తివంతమైనటువంటి కార్యాన్ని ఎలా ఆచరించాలో ఇప్పుడు దశల వారీగా తెలుసుకుందాము. ఇది చాలా సులభమైనటువంటి ప్రక్రియ. ఎవరైనా ఇంట్లో చేసుకోవచ్చు, లేదా దగ్గరలోని శివాలయానికి వెళ్ళి కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది టైం ఎప్పుడు అంటే, సమయం ఎప్పుడు అంటే, మహాశివరాత్రి రోజు రాత్రి, ముఖ్యంగా లింగోద్భవ కాలంలో ఈ పూజనైతే చేయాలి. ఈ ఏడాది అంటే 2026లో అర్ధరాత్రి దాదాపు 12 గంటల నుంచి 12 గంటల 50 నిమిషాల మధ్య ఉన్నదని చెప్తున్నారు. మరింత ఖచ్చితమైన టైం కోసం మీరు ఒకసారి ఈ ఏడాది పంచాంగాన్ని కూడా ఒకసారి చూడండి. ఈ సమయం అత్యంత శక్తివంతమైంది కాబట్టి ఈ సమయంలో మేల్కొని ఉండటం అనేది చాలా ముఖ్యం అనమాట. ఇక 2 కావాల్సిన వస్తువులు ఏంటి అంటే, ఒక చిన్న శివలింగము, తర్వాత మీ పూజా మందిరంలో ఉన్నది సరిపోతుంది. లేకపోతే మట్టితో ఒక చిన్న శివలింగాన్ని కూడా తయారు చేసుకోవచ్చు, లేదా ఒక తమలపాకులో పసుపు ముద్దను ఉంచి శివుడిగా భావించి కూడా పూజ చేయవచ్చు అని అంటారు. ఇక శుద్ధమైనటువంటి తేనె కావాలి. కల్తీ లేనటువంటి స్వచ్ఛమైన తేనెని తీసుకోండి. గంగాజలం లేదా శుద్ధమైన నీరు ఉంటే సరిపోతుంది. అభిషేకానికి ముందు, తర్వాత కానీ రెండు టైంలో కూడా శివలింగాన్ని శుభ్రపరచడానికి నీరు కూడా కావాలన్నమాట. కొన్ని బిలవపత్రాలు ఉంటే మంచిదండి, మారేడాకులు లాంటివి శివుడికి అత్యంత ఇష్టమైనవి కాబట్టి 3 ఆకులుగా ఉండేటువంటి దళాన్ని ఎంచుకోండి. ఈ లింగోద్భవ సమయంలో మారేడు దళాలతో పూజిస్తే ఎన్నో జన్మల పాపాలు కూడా నశిస్తాయని చెప్పి సాక్షాత్తు శివుడే పార్వతికి చెప్పినట్లుగా పురాణాల్లో అయితే ఉన్నది. ఇక ఒక చిన్న పాత్ర, ఒక చెంచా కావాలండి అభిషేకం చేయడానికి. ఇవి కావాలన్నమాట. ఇక ఒక దీపం, నెయ్యి లేదా నువ్వుల నూనెతో చేసిన పూజ చేసుకున్న సేపు కూడా దీపం అయితే కంపల్సరీగా వెలుగుతూ ఉండాలన్నమాట. ఇక 3వ ప్రక్రియ ఇదేంటంటే శుద్ధి. ముందుగా మనం స్నానం చేసి శుభ్రమైనటువంటి బట్టలు వేసుకొని పూజాస్థలాన్ని శుభ్రం చేసుకోవాలి. శివలింగాన్ని నీటితో శుభ్రంగా కడిగి ఒక పళ్ళెంలో ఉంచుకోండి. ఆ తర్వాత సంకల్పం చెప్పుకోండి. దీపం వెలిగించి కళ్ళు మూసుకొని ఓం నమః శివాయ అని కొన్నిసార్లు జపించండి. తర్వాత మీ గోత్రనామాలు చెప్పుకొని మీ మనసులో ఉన్నటువంటి కోరికను స్పష్టంగా మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుడికి విన్నవించుకోండి. ఓ సదాశివ, ఈ పవిత్ర లింగోద్భవ కాలంలో నా అభీష్ట సిద్ధి కోసం నేను ఈ తేనె అభిషేకం చేస్తున్నాను, దయతో స్వీకరించి నా కోరికను నెరవేర్చు తండ్రి అని సంకల్పం చెప్పుకోండి. ఇక అభిషేకం ఎలా చేయాలి అంటే, ఇప్పుడు చిన్న చెంచాతో తేనెని తీసుకొని శివలింగంపై నిదానంగా ధారగా పోయండి. ఇలా అభిషేకం చేస్తున్నంత సేపు కూడా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని, లేదా మీకు తెలిసినటువంటి ఏదైనా శివస్తోత్రాలు కానీ అంటే లింగాష్టకం ఉంటాయి కదా, అలాంటివి కానీ పఠిస్తూ అయితే ఉండండి. ప్రతి ధారతో కూడా మీలోని ప్రతికూలతలు, దరిద్రం కొట్టుకుపోతున్నాయి అని చెప్పి అనుకోండి. ఆ స్థానంలో దైవిక శక్తి, సంపద, మాధుర్యం నిండుతున్నాయని చెప్పేసి మీరు బలంగా అనుకోండి. శుద్ధోదక స్నానం ఎలా చేయించాలి? తేనెతో అభిషేకం మొత్తం కూడా పూర్తయిన తర్వాత మళ్ళీ శుద్ధమైనటువంటి నీటితో శివలింగాన్ని శుభ్రంగా అభిషేకించండి. తర్వాత అర్చన చేయండి. శివలింగాన్ని శుభ్రమైన వస్త్రంతో తుడిచి గంధం, కుంకుమ, బొట్లు ఇలాంటివి పెట్టి మీరు తెచ్చినటువంటి ఆ బిల్వపత్రాలు ఉంటే ఆ బిల్వపత్రాలను సమర్పిస్తూ ఓం నమః శివాయ అని చెప్తూ వాటిని శివలింగానికి సమర్పించండి. ఇక నైవేద్యం ఇంకా హారతి ఎలా అంటే,
మీ శక్తి కొలది ఏదైనా ఒక పండుని కానీ లేదా పటిక బెల్లాన్ని అయినా సరే నైవేద్యంగా సమర్పించి కర్పూరంతో హారతి అయితే ఇవ్వండి. ఇక క్షమాపణ కానీ ప్రార్థన కానీ కంపల్సరీగా చేసుకోవాలండి. ఏ పూజకైనా ఇది కంపల్సరీ అనమాట, మస్ట్ అనమాట. చివరిగా పూజలో తెలిసి కానీ మనకి తెలియక కానీ ఏమైనా లోపాలు జరిగి ఉంటే క్షమించమని ఆ పరమశివుడిని వేడుకొని మీ కోరికను మరోసారి మనస్ఫూర్తిగా ప్రార్థించి శివుడికి సాష్టాంగ నమస్కారం అయితే చేయండి. ఈ మొత్తం ప్రక్రియకు అరగంట నుంచి గంట వరకు కూడా టైం పట్టవచ్చు. కానీ ఈ టైంలో మీరు చూపించేటువంటి ఏకాగ్రత కానీ మీ భక్తి కానీ అది జీవితాంతం కూడా మీకు తోడుగా ఉంటాయన్నమాట. లింగోద్భవ సమయంలో భక్తి శ్రద్ధలతో తేనె అభిషేకం చేయడం వల్ల అపారమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయని పండితులైతే చెబుతున్నారు. సంపద ఇంకా ఐశ్వర్యం, దీనివల్ల ఆర్థిక వృద్ధికి ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే సర్వకార్య సిద్ధి అంటారు. మీరు ఏ పని తలపెట్టినా కానీ అందులో విజయం సాధించడానికి మార్గాలు అయితే ఈజీ అవుతాయి. ఇక పాపనాశనం, ఈ పవిత్ర సమయంలో చేసేటువంటి పూజ అనేది ఎన్నో జన్మల పాపాలను కూడా హరిస్తుందని చెప్పేసి పురాణాలు అయితే చెబుతున్నాయి. ఇక మానసిక ప్రశాంతత అండి, జీవితంలోని ఒత్తిడి కానీ ఆందోళన కానీ తగ్గి మనస్సుకి ప్రశాంతంగా ఉంటుంది, మానసిక శాంతి అనేది లభిస్తుంది. ఇక తేజస్సు, తేనె అభిషేకం చేయడం శరీరానికి మనసుకి తేజస్సుని వాక్శుద్ధిని కూడా ఇస్తుంది. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, మహాశివరాత్రి కేవలం ఒక ఆచారం కాదు, అది ఒక గొప్ప అవకాశం. లింగోద్భవ కాలం కేవలం ఒక సమయం కాదు, అది ఒక వరం. ఈ వీడియోలో చెప్పినటువంటి ఈ చిన్న కార్యం తేనె అభిషేకం మీ జీవితాన్ని మాధుర్యం చేయగల ఒక శక్తివంతమైనటువంటి సాధనం అయితే అవుతుంది. దీనికి కావాల్సింది ఆడంబరం కాదు, కేవలం చెంబెడి నీళ్లు, కాస్త భక్తి, ఇంకా చెలించనటువంటి నమ్మకం. అప్పుడే ఆ బోళా శంకరుడు ఎంతో సులభంగా ప్రసన్నుడైతే అవుతాడు. ఈ మహాశివరాత్రికి మీరందరూ ఈ సులభమైనటువంటి విధానాన్ని ఆచరించి ఆ పరమశివుడి సంపూర్ణ అనుగ్రహం పొంది మీ సకల మనోభీష్టాలు నెరవేర్చుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకోసం నేను కూడా ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి, మరియు మీ బంధుమిత్రులతో ఈ వీడియోను పంచుకోండి. ఎందుకంటే ఈ జ్ఞానాన్ని 10 మందితో పంచుకోవడం ద్వారా మీరు కూడా శివుడికి సేవ చేసినంతో సమానం అవుతుంది. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన మహర్షి భక్తిపీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వచ్చే ఆదివారం అంటే ఫిబ్రవరి 15 నాటి మహాశివరాత్రి సందర్భంగా ప్రతిరోజు కూడా మనం ఉదయం 7:30 గంటలకి మహర్షి భక్తిపీఠం ఛానల్లో శివుడి మహిమలు, శివరాత్రి గొప్పతనానికి సంబంధించినటువంటి వీడియోలు పెడుతూ ఉన్నాం. ఈ వారం మొత్తం అవే ఉంటాయి. అందుకే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కారనుకోండి, అప్పుడు మనం పెట్టేటువంటి ప్రతి వీడియోకి కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ బటన్ కూడా ఇవ్వండి. ఎక్కువ మంది హిందువులకి యూట్యూబ్ వాళ్ళు సిఫార్సు చేస్తారన్నమాట. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.